అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. అలా గ్రామ సభలు పెట్టి ఇలా రేషన్ కార్డులు ఇచ్చేస్తే వచ్చే స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడే అనుకుంది హస్తం పార్టీ. కట్ చేస్తే రేషన్ కార్డుల తేనె తుట్టెను అనవసరంగా కదిపారంటూ సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. నేను ఒరిజినల్ కాంగ్రెస్, నాకే రేషన్ కార్డు ఇవ్వరా? కాంగ్రెస్ కు ఓటేస్తే మీరిచ్చే బహుమతి ఇదా? ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో పథకాల జాతర చేస్తామంది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. సర్వేలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ప్రకటిస్తుంటే అసలు సినిమా మొదలైంది. ప్రజాప్రతినిధులకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు షాక్లు తగులుతున్నాయి. అర్హుల జాబితాలో తమ పేరేదంటూ ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గ్రామంలోని పేదలే కాదు, సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా లబ్ధిదారుల లిస్టులో నా పేరెందుకు లేదు సార్ అని నిలదీస్తుండటంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. అర్హులైన పేర్లు లిస్టులో రాలేదు, సంబంధం లేని పేర్లు లిస్టులో వచ్చలే అని చెప్పేసి గజిబిజి వాతావరణం ఏర్పడ్డ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులు కూడా దీంట్లో కలిసినట్టుగా కనపడుతూ ఉన్నాయి. దాని కారణంగానే వాతావరణం అంతా ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడ్డట్టుగా మేము భావించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డులను లింక్ చేయడంతో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు ప్రజలు. ఇప్పటికే దాదాపు 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. అదనంగా మరో 40 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులొచ్చాయి. వీటిలో సగానికి పైగా అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. తల్లిదండ్రుల రేషన్ కార్డులో సభ్యులుగా ఉన్న వారందరివి రిజెక్ట్ చేశారు. ఏ రేషన్ కార్డులో మెంబర్గా లేని వారికి మాత్రమే కొత్త కార్డులు మంజూరయ్యాయి. దీంతో చాలా చోట్ల గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు సైతం తమకు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీస్తున్నారు. సొంత క్యాడర్ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. జిల్లాల వారీగా నేతలతో సమీక్ష చేస్తున్నారు. నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నేను రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కూడా మీకు నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ రైతు భరోసా అమల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికార పార్టీ యోచిస్తోంది. ఎందుకంటే ఈ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లను రాలుస్తున్నాయని భావిస్తోంది. అందుకే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ క్యాడర్ను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది కాంగ్రెస్ పార్టీ. అర్హులైన అందరికీ అన్ని పథకాలను వర్తింపచేస్తామంటోంది.